శనివారం దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. శనివారం దేవరకొండ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా సంక్షేమ హాస్టల్లో నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ వలన విద్యార్థులకు ఇబ్బందికరం. ప్రైవేట్ కళాశాలలో యాజమానులు కాలేజీలు నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్యులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే ప్రభుత్వం పెండింగ్ ఫీజుల్లో విడుదల చేస్తూ న్యాయం చేయాలని కోరారు. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొల్లెట్టి భాస్కరాచారి, డాక్టర్ ఏకుల రాజారావు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, కూరెల్లి కృష్ణాచారి, తూటపల్లి శ్రీను, కొండా లలిత, జిల్లా రాములు, రాసమల్ల నాగయ్య, ముదిరాజ్, కలకోని రమేష్ గౌడ్, లింగంపల్లి మధు, రెడ్డి కోటేష్, అంజీ, ప్రైవేట్ కాలేజీ యాజమానులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఐక్యత, టైగర్ ఆల్కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆల్కృష్ణ గారి నాయకత్వం, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ రీయింబర్స్మెంట్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్, పెండింగ్ స్కాలర్షిప్, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, వెంటనే స్కాలర్షిప్ వెంటనే, స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, జై బీసీ, జై బీసీ, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను వెంటనే, విద్యార్థుల ఐక్యత, ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత, ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత. నేడు టైగర్ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో గత 45 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలు నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు అనేక సంక్షేమ హాస్టల్ కానీ అనేక రకాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం నిత్యం పోరాడేటటువంటి నాయకుడు టైగర్ ఆర్ కృష్ణ. మరి గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్లో కానీ, సంక్షేమ హాస్టల్లో కానీ, గురుకులాల్లో కానీ, అదేవిధంగా ప్రైవేటు, అదేవిధంగా ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ 3 సంవత్సరాలు ఇవ్వకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇటు విషయాన్ని దేవరకొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా విద్యార్థుల బతుకులు ఉద్యోగాల్లో కానీ, విద్యా అవకాశాల్లో కానీ మా బతుకులు మారుతాయని తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి సకల జనులు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి పోయినటువంటి ప్రభుత్వము
మరి పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చిలకాటమాడుతుంది. ప్రాముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యము ముఖ్యంగా చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రము స్వర్ణమైనటువంటి రాష్ట్రంగా మాత్రమే ప్రకటించినటువంటి కేసీఆర్ ఉన్నప్పుడే విద్యా వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా, ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి ఎక్కువగా ఆర్థికమైనటువంటి స్తోమత లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ బలోపేతం చేస్తే, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే సాంకేతికంగా ముందుకెళ్తారు. కాబట్టి మరి వీళ్ళని అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ ఎస్సీ